హోంమంత్రి అనిత యంగ్‌స్టరే. రాజకీయాల్లో యంగ్‌స్టర్ అంటే 40స్, 55 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు. లేదా 40, 60 మధ్యలో ఉన్నోళ్ళే యంగ్‌స్టర్స్ రాజకీయాలు. ఒరిజినల్ యంగ్‌స్టర్ అంటే ఎవరు? 25 ఏళ్ల లోపోళ్ళు. 25 దాటి 40 మధ్యలో ఉన్నటువంటోళ్ళు ఇప్పుడు యంగ్‌స్టర్స్ అవుతున్నారు లెక్క ప్రకారం. ఇదివరకైతే గనక యంగ్‌స్టర్స్ అంటే బిలో 25. 25 తర్వాతన 35 మధ్యలో ఉన్నటువంటోళ్ళు కూడా యంగే ఆ తర్వాత కాలం. ఇప్పుడు 35 దాటినోళ్ళు యంగ్ అంటున్నారు. సరే ఆ యంగ్ అనేది ఎంత అన్నది లెక్క తీసేద్దాం. కానీ సాధారణంగా అంకుల్, ఆంటీ అనే ఏ రేంజ్‌లో అంటాం? పెళ్ళైనటువంటి మనం చిన్న పిల్లలం అయ్యుండి అవతలోళ్ళని పెళ్లి చేసుకొని పెళ్ళైనటువంటి వాళ్ళు. లేదంటే గనక మనకంటే ఓ 10, 15 ఏళ్ళు పెద్దోళ్ళు. ఇప్పుడు అనితకి, జగన్‌కి మధ్యన ఉన్నటువంటి వయసు 15 ఏళ్ళన్నా తేడా ఉందా? మామూలుగా 10, 15 ఏళ్ళు ఉంటే గనక అక్క, అన్న అంటాం. 25 ఏళ్ళు ఆ రేంజ్‌లో ఉంటే గనక పిన్ని, బాబాయ్, అంకుల్, ఆంటీ అంటుంటాం. అలాంటిది అనిత గారి వయసు తగ్గించుకుందా? జగన్ వయసు పెరిగిందా? జగన్ అంకుల్ రిపబ్లిక్ డే గురించి ఆమె పెట్టినటువంటి ట్వీట్ జగన్ అంకుల్ ఎక్కడున్నావు రిపబ్లిక్ డేకి అని చెప్పేసేసి. అది వెటకారమే అనుకుంది. కానీ అది సభ్యతేనా? ఒక హోంమంత్రిగా చేస్తుంది ఆవిడ. జగన్ విమర్శించొచ్చు. జగన్ రిపబ్లిక్ డేకి ఏమైపోయావు నువ్వు ప్రతిపక్ష నాయకుడివి, బాధ్యత లేదా అని చెప్పేసి. ఇదివరకు చంద్రబాబు గారు 5 ఏళ్ళు రిపబ్లిక్ డే రోజున వచ్చి జెండా ఎగరేసి వెళ్ళారా ఆంధ్రాలో? లేదు కదా! పార్టీ ఆఫీస్‌లో ఎగరేస్తారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ హైదరాబాద్‌లో కూడా ఉంది. అక్కడ జెండా ఎవరు ఎగరేస్తున్నారు మరి? తెలుగుదేశం తెలంగాణ పార్టీ అయితే రద్దు ఎవరు చేయలేదు కదా! మరి అక్కడ జెండా ఎవరు ఎగరేస్తున్నారు? అక్కడే ఎగరేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా బొత్స సత్యనారాయణ ఎగరేస్తారు. లేకపోతే ఆయన విదేశాలు వెళ్తూ ఇంకోళ్ళు ఎగరేస్తారు. ఆ మాటను విమర్శించడంలో తప్పేం లేదు. రిపబ్లిక్ డేకి నీకు పట్టట్లేదా లాంటిది. ఇది కామన్‌గా మాట్లాడాల్సి. దానికి జగన్ అంకుల్ అనే పదం. దాని మీదన ఇప్పుడు అనిత ఆంటీ అంటూ వీళ్ళు. జగన్‌ని విమర్శించాలనుకున్నప్పుడు వ్యక్తిగతం కాకుండా సైద్ధాంతిక అంశాల మీద విమర్శించొచ్చు, విధానం మీద విమర్శించొచ్చు. కానీ ఈ ఆంటీ అంకుల్ వివాదం అవసరమా? కొంచెం మనం మన స్థాయి ఎక్కడున్నామో ఆ స్థాయికి తగ్గట్టు ఆవిడ టీచర్ మళ్ళీ. ఆ బిహేవియర్ కూడా ఆ స్థాయిలో ఉంటే బావుంటుంది, గౌరవనీయంగా ఉంటుందని జనం అనుకుంటారు.